ఫ్రెండ్స్, ఇంటర్ లేదా 12th పాస్ అయినటువంటి క్యాండిడేట్స్కి మన సొంత రాష్ట్రంలోని పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. చేరగానే మీకు 40,000కి పైగా సాలరీ అనేది వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. కేవలం ఒకే ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలెక్షన్ అయితే చేస్తారు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. అప్లికేషన్ పార్ట్ కూడా మీరు కంప్లీట్గా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో చూసినటువంటి అభ్యర్థులందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్. సో చాలా మంది చూస్తున్నారు, వీడియోని అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు, కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి 10 మంది కూడా వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి డెఫినెట్గా అయితే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్ చూసినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అనేటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అయితే రిలీజ్ అయింది. ఈ యొక్క సంస్థకి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా 18 ఆఫీసెస్ అయితే ఉన్నాయి, 18 క్యాంపస్ ఆఫీసులు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించి ఆ యొక్క ప్రభుత్వ ఆఫీసులు అయితే ఉన్నాయి. మన సొంత రాష్ట్రంలోనే మీరు జాబ్ పోస్టింగ్ కూడా ఫర్దర్గా పొందే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ సి క్యాడర్లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలకి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే ఇందులో మీకు ఈ వీడియోలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ యొక్క ఉద్యోగాలకి సెలెక్ట్ అయినట్లయితే మీరు ఇనీషియల్గా కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. 3 years కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. దాని తర్వాత మనకి రెగ్యులరైజేషన్ చేస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. కాబట్టి అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే. మీకు పర్మనెంట్ గవర్నమెంట్ పే స్కేల్ అనేది మీకు వర్తిస్తుంది అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి వివిధ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ఇందులో మనకి సీరియల్ నెంబర్ 7కి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి పోస్టుల గురించి అయితే చెప్తున్నాను. ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి టోటల్గా 11 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. జనరల్ కేటగిరీలో 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ కేటగిరీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జనరల్ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వారైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎస్సీ వాళ్ళకి, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీ అనేది ఉంది. ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి లెవెల్ 2 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి దాదాపుగా 36,000కి పైగానే సాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి మిగతా పోస్టుల గురించి అయితే చెప్పట్లేదు, ఎందుకంటే మనకి అవన్నీ కూడా సింగిల్ డిజిట్ వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి పోస్టులు మాత్రమే మనకి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి గురించి అయితే ఈ వీడియోలో చెప్తున్నాను. మీకు ఇదే వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అప్లై చేసుకోవాలో చెప్తున్నాను. కాబట్టి అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూసేసి ఈ రోజే ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే 10+2 పాస్ అయినటువంటి క్యాండిడేట్స్, లేదంటే దానికి సమానమైనటువంటి విద్యా అర్హత ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 10+2 అంటే మీరు ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా లేదంటే డిప్లొమా పాస్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు టైపింగ్కి సంబంధించి స్కిల్స్ అనేవి ఉండాలి. ఇంగ్లీష్లో అయితే 30 words per minute, లేదంటే హిందీలో అయితే 25 words per minute టైపింగ్కి సంబంధించి స్కిల్స్ అనేవి డెఫినెట్గా ఉండాలి. కంప్యూటర్కి సంబంధించి మంచి నాలెడ్జ్ అనేది ఉండాలి. ఎంఎస్ వర్డ్ వీటికి సంబంధించి నాలెడ్జ్ ఉన్నట్లయితే మీకు అది యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. ఈ యొక్క స్కిల్స్ అనేవి ఉన్నట్లయితే మీరు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం ఏజ్ 18 నుంచి జనరల్ కేటగిరీ వాళ్ళైతే 27 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 32 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సెలక్షన్ వచ్చేసి ఎలా చేస్తారంటే కేవలం సింగిల్ రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి దాని తర్వాత మీకు టైపింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఏజ్ అండ్ అలాగే సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి మీరు ఇక్కడ డీటెయిల్స్ అనేవి నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి. అప్లికేషన్ ఫామ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి వెళ్ళి మీరు ఈ యొక్క ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని ఈ ఫామ్ అనేది ఫిల్ చేసేసి పోస్ట్ ద్వారా అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. టోటల్గా మనకి 4 pages అయితే ఉంది. ఈ 4 pages అనేవి మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. సో ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫోటోగ్రాఫ్ అనేది మీ యొక్క పాస్ చేసే ఫోటోగ్రాఫ్ అనేది అతికించాలి. తర్వాత ఇక్కడ మీరు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కింద పోస్ట్
అప్లైడ్ ఫర్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ నేమ్, తర్వాత ఇక్కడ కాంపిటెన్సీ కోడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, ఇక్కడ మనకి ఏదైతే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లకు అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ ఏం కూడా ఎంటర్ చేయాల్సినటువంటి అవసరం లేదు, అది మీరు స్కిప్ చేసేసేయండి. తర్వాత మీరు ఏదైతే అప్లికేషన్ ఫీ అనేది బ్యాంకులో కడతారో డీడీ రూపంలో డిమాండ్ డ్రాఫ్ట్, ఆ డీడీ రిసిప్ట్ నంబర్, ఏ రోజు తీశారు అండ్ అలాగే ఎంత అమౌంట్ ఏ బ్యాంకులో తీశారో ఆ డీటెయిల్స్ అన్ని కూడా రాయాలి. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో క్యాపిటల్ లెటర్లో మీ యొక్క ఫుల్ నేమ్ అనేది రాయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఇక్కడ మ్యారీడా సింగిలా ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేయాలి. మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని చెప్పేసి టిక్ మార్క్ చేయండి, లేకుంటే సింగిల్ అయితే సింగిల్, మేల్ అయితే మేల్, ఈ విధంగా రైట్ మార్క్ అనేది చేయాలి. తర్వాత ఫాదర్ నేమ్, నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క క్యాస్ట్ అనేది ఇక్కడ ఏదైతే అది ఇక్కడ ఈ విధంగా రైట్ మార్క్ అనేది చేయండి. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అండ్ అలాగే అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్, ఒకవేళ మీరు ప్రజెంట్ ఎంప్లాయీ అయినట్లయితే ఆ యొక్క డీటెయిల్స్ అనేవి రాయండి, లేకుంటే ఇక్కడ మీరు ఎన్ఈ అని చెప్పేసి పెట్టేసేసి ఈ విధంగా ఎన్ఈ అని చెప్పేసి రాసేసి సరిపోతుంది. తర్వాత ఇక్కడ కూడా మీరు ఇక్కడ ఎన్ఈ కానీ 0 కానీ మెన్షన్ చేసేసేయండి. నెక్స్ట్ మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి రాయాలి. తర్వాత మీరు ఒకవేళ ప్రీవియస్గా ఎంప్లాయీ అయినట్లయితే ఏదైనా జాబ్ చేస్తే ఆ డీటెయిల్స్ రాయండి, లేకుంటే ఇక్కడ మీరు ఈ విధంగా ఎన్ఈ అని చెప్పేసి రాసేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మీరు కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేస్తున్నారో ఇక్కడ మీరు అవన్నీ కూడా ఒకవేళ అటాచ్ చేస్తే ఎస్ అని చెప్పేసి కానీ, లేకుంటే ఇక్కడ మనకి రైట్ మార్క్ అనేది చేయమన్నారు కాబట్టి మీరు ఏమేమైతే అప్లికేషన్ ఫామ్కి జిరాక్స్ కాపీస్ అటాచ్ చేస్తున్నారో ఆ జిరాక్స్ కాపీ పక్కన ఇక్కడ మనకి రైట్ మార్క్ అనేది ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేసేసి అప్లికేషన్ ఫామ్ మీద అన్ని జిరాక్స్ కాపీ మీద మీరు సైన్ పెట్టేసేసి ఇక్కడ మీరు మీ యొక్క ఫుల్ నేమ్ అండ్ అలాగే ఇక్కడనేమో మీ సిగ్నేచర్ అనేది ఇక్కడ పెట్టేసేసి ఏ రోజు పంపిస్తున్నారో ఆ ప్లేస్ నేమ్ అండ్ అలాగే డేట్ అనేది మెన్షన్ చేసేసి మీరు అక్కడ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి ఒక అప్లికేషన్ ఫామ్ అనేది పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ ఫిమేల్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎలాంటి ఫీ లేకుండా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా అభ్యర్థులు మాత్రమే 590 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంకుకి వెళ్ళి ఇన్ ఫేవర్ ఆఫ్ ఎన్ఐఎఫ్టీ పేయబుల్ ఎట్ పార్ట్నర్ అని చెప్పేసి ఒక పేరు మీద మీరు డీడీ తీసి అప్లికేషన్ ఫామ్కి ఆ డీడీ రిసిప్ట్ని అటాచ్ చేసి మిగతా డాక్యుమెంట్స్ అని కూడా అటాచ్ చేసి మీరు ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి మీరు పోస్ట్ ద్వారా అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్స్ అనేవి ఏ అడ్రస్కి పంపించాలి మనకి అంతా కూడా కంప్లీట్గా నోటిఫికేషన్లో అడ్రస్ ఇచ్చారు. ఆ యొక్క డే మనకి 27th మార్చ్ లోపు రిక్రూట్మెంట్కి సంబంధించి రిజిస్టర్డ్ ఆర్ స్పీడ్ పోస్ట్ ద్వారా మీరు అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి అయితే ఉంటుంది. సో ఇది మనకి ఒక ఎన్ఐఎఫ్టీ అనేటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మనకి నోటిఫికేషన్లో కంప్లీట్ అడ్రస్ ఇచ్చారు, ఆ యొక్క అడ్రస్కి అయితే మీరు అప్లికేషన్స్ అనేవి పంపించండి. మన సొంత రాష్ట్రాలకు కూడా జాబ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇనీషియల్గా కాంట్రాక్ట్ ఉంటుంది, బట్ మనకి అన్ని కూడా రెగ్యులర్ అవుతాయి కాబట్టి ఎవరో మిస్ చేసుకోవద్దు. లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి మరిన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.